లో ఆధిపత్య పోరు నడుస్తోందా? చైర్మన్ ఈవో మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారాన్ని ఏ కోణంలో చూడాలి? వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి సమక్షంలో చైర్మన్ ఈవో ఏకవచన సంబోధనతో వాగ్వాదానికి దిగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు టీటీడీలో ఏం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? టీటీడీలో ఆధిపత్య పోరు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి భక్తులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. దర్శనానికి వచ్చేవారికి సమస్యలు లేకుండా చూడాల్సిన అధికారులు పాలక మండలి మధ్య సమన్వయం లోపించింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో జరిగిన లోపాలే ఇందుకు నిదర్శనం. రెండు వ్యవస్థలను నేతృత్వం వహిస్తున్న వారు ఎవరికి వారు మిన్నకుండిపోవటం భక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. ముక్కోటి రోజు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుని తరిద్దామని వచ్చిన భక్తులు టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించినా అది చిన్న ఓదార్పు మాత్రమే. ప్రాణాలు ఎంతో విలువైనవి. ఘటనలో మరో 46 మంది గాయపడ్డారు. టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర జరిగిన ఘటనను పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే టీడీపీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ ఏకవచన సంబోధనతో వాదులాడుకోవడాన్ని పరిశీలిస్తే వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు సమన్వయ లోపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తనను చిన్నచూపు చూస్తున్నారని చైర్మన్, మీరేం తక్కువ అని ఈవో పరస్పరం నిందించుకోవటం టీటీడీలో నెలకొన్న పరిస్థితికి అర్థం పడుతోంది. ఇలాంటి ఆధిపత్య పోరు కాంగ్రెస్ పాలనలోనే కనిపించేది, కానీ ఇప్పుడు కూడా అచ్చం అలానే ఉంది. తిరుమలలో ప్రతి శుక్రవారం మూలవర్లకు అభిషేకం జరుగుతుంది. టీటీడీ తరపున ఈవో హాజరవటం ఆనవాయితీ. వైఎస్ఆర్ హయాంలో అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అభిషేకంలో పాల్గొనడంతో ఈవో ఏపీవీ ఎన్ శర్మ కలత చెందేవారు. చైర్మన్ వ్యవహారంతో ఇబ్బంది పడినా బయటకు చెప్పలేదు. ఉద్యోగుల్లో కొందరు ఈవో వైపు ఉంటే మరికొందరు చైర్మన్ ను సపోర్ట్ చేసేవారు. కరుణాకర్ రెడ్డి ఎక్కడున్నా శుక్రవారం తిరుమలలో వాలిపోయేవారు. అంత పట్టుదలతో వ్యవహరించేవారు. చాలా వారాల తర్వాత ఈ వ్యవహారం బయటకు పొక్కింది. చైర్మన్ అభిషేకంలో పాల్గొనటం దైవభక్తితో కాదు, ఈవో అధికారాన్ని కబ్జా చేయటమేనని అప్పట్లో వినిపించేది. చైర్మన్ పరిధి దాటి వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో అప్పటి చైర్మన్ ఈవో మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీడీ పాలక మండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయాల్సింది ఈవోనే. కానీ కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోనే బోర్డు ఆమోదించిన కొన్ని ఫైళ్లు సంతకాలు పెట్టడానికి ఏపీవీ ఎన్ శర్మ నిరాకరించడంతో బదిలీ తప్పలేదు. ఇక జగన్ హయాంలోనూ కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా పనిచేస్తే ధర్మారెడ్డి ఈవోగా ఉండేవారు. జగన్ దగ్గర ధర్మారెడ్డికి ప్రాధాన్యత ఉండటంతో కరుణాకర్ రెడ్డి కొంతవరకు అణిగిమణిగి ఉండేవారు. దీంతో ధర్మారెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా పాలన సాగింది. పాలక మండలిలో ధర్మారెడ్డి చెప్పినట్టు తీర్మానాలు జరిగేవి. గతంలో అభిషేక సేవకు పోటీ పడిన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి విషయంలో అలా చేయలేదు. ఇక ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పాలక మండలిలో ఆధిపత్య పోరు జరిగేది. అప్పట్లో బోర్డు సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి చైర్మన్ ను ఏకవచనంతో సంబోధించేవారు. వైఎస్ఆర్ అండతో చెలరేగిపోయేవారు. రోసయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆదికేశవుల బలం పెరిగింది. పాలక మండలిలో వైఎస్ఆర్ వర్గం లేదు. ఆదికేశవుల నాయుడు నేతృత్వంలోని బోర్డు ఆనంద నిలయానికి స్వర్ణ తాపడం ప్రాజెక్టు పనుల కోసం నిర్ణయం తీసుకుంది. కానీ దీనికోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఐవీఆర్ కృష్ణారావుతో చైర్మన్ పోరాడాల్సి వచ్చింది. దాతల నుంచి బంగారం స్వీకరించినా ప్రాజెక్ట్ అది పట్టాలెక్కలేదు. చైర్మన్ కంటే ఈవోకే ఎక్కువ పవర్స్ ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది. ఇక టీడీపీ హయాంలో గతంలో ఎప్పుడూ ఆధిపత్య పోరు కనిపించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకే విలువ ఇచ్చేవారు. చైర్మన్ పోస్టులో ఎవరున్నా సర్దుకుపోయేవారు. కానీ ప్రస్తుతం గతానికి భిన్నంగా చైర్మన్ కు ఈవోకు మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు కూడా చంద్రబాబు అధికారుల వైపే మొగ్గు చూపారా, హుందాగా వ్యవహరించారా అన్న విషయాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది.
తొక్కిసలాట ఘటనపై చైర్మన్ ఈవోతో పాటు అధికారులతో సమీక్షించిన తర్వాత మీడియా ముందుకొచ్చిన చంద్రబాబు భక్తుల మనోభావాలు తెలుసుకుని మసులుకోవాలని చెప్పటం గమనించదగ్గ విషయం. ఆధిపత్య పోరు, అహంకారం వద్దని వారించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. సొంత సంస్థలను నడపడం వేరు, టీటీడీని బాధ్యతగా నిర్వహించడం వేరు అని చెప్పటం ఆలోచించాల్సిన విషయం. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ తప్పులు చేస్తే నేను క్షమించినా దేవుడు వదిలిపెట్టరని చెప్పడాన్ని మర్చిపోకూడదు. తప్పులకు ఈ జన్మలోనే శిక్షలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలని చంద్రబాబు ప్రస్తావించిన అంశాలపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా భాష్యం చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీలో ఏం చేయాలనుకున్నా దాన్ని ప్రకటించడానికి ముందు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించాలి. భక్తులకు దర్శనాలు, సౌకర్యాలపై తాను చేసిన కొన్ని సూచనలపై పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అమలు చేయగలిగినవైతేనే చెయ్యాలని చంద్రబాబు చెప్పడాన్ని గమనించాలి. టీటీడీపై ముఖ్యమంత్రికి ఎంతటి అవగాహన ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. టీటీడీ అంటే భక్తులు, దైవం, చట్టంతో ముడిపడిన అంశం. కానీ ప్రస్తుత టీటీడీ పాలకుల్లో ఈ భావం కనిపించడం లేదనే వాదనలో ఉన్నాయి. ఏవైనా నిర్ణయాలు తొందరపడి ప్రకటిస్తే అనర్థాలు వస్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత ప్రతి విషయం వైరల్ అవుతోంది. దీంతో ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే సమస్యలు వస్తాయి. ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రకటించే ముందు వాటి ప్రభావం, పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయాలపై 1-2 సార్లు ఆలోచించి చర్చించాలి. వ్యవస్థల మధ్య సమన్వయం అవసరం, లేకపోతే సమస్యలు తప్పవు. ప్రస్తుతం టీటీడీలో నెలకొన్న పరిస్థితుల్లో ఇకనైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.